హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి December 14, 2025. గత వారం నుంచి ఫీల్డ్ విజిటింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. అనంతపురం వెళ్ళాము, సో రాయదుర్గం, నెక్స్ట్ వచ్చేసరికి ఆదోని, బళ్ళారి, సో ఆ సరౌండింగ్ మొత్తం కూడా తిరిగి రావడం జరిగింది. సో తిరగడానికి కారణం ఏంటి అంటే, మనం చెప్తున్న మందులు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి. యాక్చువల్గా నల్లి జాతులు అనేది అధికంగా అటు సైడ్ ఎక్కువగా రావడం జరిగింది. సో అలాంటి టైంలో మనం చెప్పిన మందులు ఎలా పనిచేస్తున్నాయి అనేది చెక్ చేయడం జరిగింది. సో మన ఎవరైతే ఫాలో అయ్యారో సో చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో మనకి ఈ నల్లి జాతులు కాలిపోయే మొత్తం కూడా 20 నుంచి 30 రోజుల వరకు కూడా ఉధృతంగా ఉంది. సో అలాంటి టైంలో నేను చెప్పిన మందులు మహర్షి ఒకటి, గరుడా 360 ఫాస్మేట్ ఒకసారి, దాని తర్వాత షిన్వా ఉమైట్ ఒకసారి, దాని తర్వాత జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్, ఈ రకంగా వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఫార్మర్ కూడా చాలా హ్యాపీగా, అంటే అప్పటి వరకు కూడా అసలు తోట మొత్తం కూడా కాలిపోయి ఇగుర్లు నలిగిపోతున్న పరిస్థితుల్లో తోట తిరిగితే సో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందో రైతులు ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే నిజంగా సో చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది అడగొచ్చు, సో వేరే బ్రాండెడ్ మందులు మీరు కూడా కొట్టుండొచ్చు, ఎలక్టో కానీ, సీజ్మైట్లు కానీ, లేదంటే బ్రొఫీరియాలు, ఎక్స్పోనస్లు, షిన్వాలు, గ్రాసియాలు, సో అన్నీ కూడా కొట్టినా కానీ సో మీకు మహర్షి అనేది ఎక్కువగా పనిచేసింది. సో ఎందుకు ఎల్లో మైట్ కానీ, తెల్లదోమ కానీ, చిగుళ్ళు కాలిపోవడాన్ని బాగా కంట్రోల్ చేసిన తర్వాత గరుడా 360 ఫాస్మేట్ కొట్టితే మీకు బ్లాక్ డ్రిప్స్ మొత్తం కూడా ఈ 2 స్ప్రేలతోనే మొత్తం చేయి దాటిపోతున్న పరిస్థితి నుంచి మీ చేతిలోకి రావడం జరుగుతుంది. అక్కడున్న రైతులు ప్రతిదీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళాను. ఎందుకంటే కొంతమంది ఇవెందుకు చెప్తున్నారు అంటున్నారు, కానీ సో ఇవి కొట్టకపోతే అసలు చేతిలోకి మన తోట వచ్చే పరిస్థితి అయితే లేదు. సో ఇవి కొట్టేటప్పుడు కూడా సాయంత్రం పూట చల్లటి టైంలో తడి పెట్టి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా సో నేను కూడా 3 స్ప్రేలు చెప్పడం జరిగింది, అవి స్ప్రే చేయడం జరిగింది. వాటి రిజల్ట్ కూడా నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. మహర్షి కొట్టాను ఫస్ట్, దాని తర్వాత షిన్వా ఒమైట్. షిన్వా ఒక 160 ml, 250 ml నుంచి 300 ml దాకా ఒమైట్ వేసుకోండి, అది కూడా రిజల్ట్ బాగుంది. సో దాని తర్వాత మళ్ళీ మనకి గరుడా 360 ఫాస్మేట్ వెళ్ళాక ఆ 3 కొట్టిన తర్వాత చెట్టు దులిపితే అసలు నల్లి పడట్లేదని చెప్పి మా ఫాదర్ చెప్పడం జరిగింది. సో దీని తర్వాత 4వ స్ప్రే ఏంటిదనేది చూపిస్తాను. సో మిరపకాయలు కూడా మా చేలో కొయ్యడం జరిగింది. ఈ వారం రోజుల్లో, ఈ 12 రోజుల్లో దాదాపు 3 స్ప్రేలు చేయడం జరిగింది. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఈ రకంగా స్ప్రే చేయండి. మళ్ళీ కూడా నేను ఈవినింగ్ లైవ్లోకి వస్తాను. సో మీ డౌట్లకు కూడా క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.